ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో అందరూ బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని నమ్ముచు ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళారా? దేవుని ఆరాధించారా? ఐ హోప్ మీరందరూ కూడా మీ కుటుంబాలతో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారని నమ్ముతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఒక చిన్న మాట ఈ యొక్క ఆదివారం మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. మరి కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటున్నాడు. దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు కదా, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటున్నాడు. జీవితకాలం అంతా కూడా యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాడంట. ఏమండి, మనం ఒక్క ఆదివారం రావడానికి దేవుని సన్నిధికి ఎంత కష్టపడతామండి. ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోటానికి ఎంత ఇబ్బంది పడిపోతామండి. కొన్నిసార్లు అయితే చిన్న చిన్న కారణాలకే దేవుని మందిరాన్ని డుమాగొట్టేస్తూ ఉంటామండి. అదే ఆఫీస్కో లేదా ఫంక్షన్కో పార్టీస్కో మనం అలా చేస్తామండి. కానీ దేవుని మందిరం అంటే అంత నిర్లక్ష్యం అండి. కానీ దావీదు అంటున్నాడు కదా, నా జీవితకాలం అంతయు కూడా యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. అందుకే దేవుడు దావీదుని అంతగా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మనము కూడా దేవునిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 6 దినాలు పని చేసుకోవాలి. 7వ రోజు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవాలని దేవుని ఆజ్ఞ ఎవరైతే పాటిస్తారో వారు తప్పకుండా దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. హ్యాపీ సండే. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.